Hi friends, good morning to everyone. Welcome to Sivasoft Spoken Hindi online classes. ఇప్పుడు మనం ఈ క్లాస్ లో విధి గురించి విందాం. ముందు క్లాసెస్ లో మనకి ఈ విధిలో జస్ట్ మనం ఏంటంటే పాజిటివ్ సెంటెన్స్ గురించే మాట్లాడుకున్నాం. అంటే పాజిటివ్ అంటే ఏంటి? నువ్వు వెళ్ళు, మీరు వెళ్ళండి, నువ్వు తిను, మీరు తినండి. ఈ విధంగా మనం పాజిటివ్ సెంటెన్స్ లోనే మాట్లాడుకున్నాం. అదే ఒకవేళ నెగటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు, నెగటివ్ గా వచ్చినప్పుడు అంటే నిషేధార్థక్ అంటారు. హిందీలో అయితే నిషేధార్థక్ అంటే వాక్యంలో మనకి పాజిటివ్ సెంటెన్స్ ఉంటుంది మరియు నెగటివ్ సెంటెన్స్ కూడా ఉంటుంది. అంటే మనకి నెగటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు విధిలో ఏ విధంగా మనం మాట్లాడొచ్చో ఈ వీడియోలో మనం విందాం. ఉదాహరణకి మీకు నేను చెప్పున్నాను. ఇక్కడ చూడండి, ఉదాహరణకి కొన్ని క్రియలు ఇస్తున్నాను. క్రియ, నెక్స్ట్ ఏంటి? ధాతు, తు, తుమ్, आप प्लस నెగటివ్ సెంటెన్స్. నెగటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు సో క్రియ ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు ఒకసారి. క్రియ, నెక్స్ట్ ఏంటి? ధాతు, తు వచ్చినప్పుడు యాస్టీజ్ గా, నెక్స్ట్ తుమ్ వచ్చినప్పుడు. అంటే కొన్ని క్రియలు మాత్రమే ఇప్పుడు మనం చూద్దాం. సో నెగటివ్ అంటే నెగటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు ఏ విధంగా యూజ్ చేయొచ్చు? ఇప్పుడు చూద్దాం. క్రియ, బైట్నా. బైట్నా అంటే కూర్చోవడం. బైట్నా అనేది క్రియ. దీనికి ధాతు ఏంది? బైట్. అదే కట్ట ప్లస్ తూ వచ్చినప్పుడు తు బైట్ ఇలా మనం యూజ్ చేస్తాం. తు బైట్. ఓకే, అంటే చాలా మంది అంటే ముద్దుగా అనుకోండి బైట్ రే, తు బైట్ రే, ఇలా మనం చాలా అభిమానంగా పిలిచేటప్పుడు తు బైట్ రే ఆ వాడుకలో మాట్లాడతారు. యాక్చువల్ గా ఏంటంటే మనకి కొంచెం గ్రామటికల్ గా చెప్పాలంటే గ్రామర్ పరంగా తు బైట్, తు ఇద్దరు బైట్ ఇలా మాట్లాడతాం. అదే నెగటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు, నెగటివ్ వచ్చినప్పుడు చూడండి, అంటే తు వచ్చినప్పుడు నెగటివ్ గా వచ్చినప్పుడు మత్ బైట్ అంటే మత్ అనేది యూజ్ చేయాలి. నెగిటివ్ వచ్చినప్పుడు మీరు మత్. మత్ అంటే ఏంటి? వద్దు. ఓకే, మత్ ఇక్కడ పైన రాస్తారు చూడండి. మత్ అంటే వద్దు, ఇలా యూజ్ చేయొచ్చు. మత్. ఓకే, మనం ఇక్కడ అంటే నెగిటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు మత్ అనేది యూజ్ చేసుకోవాలి. దేని ముందు? మనం అంటే ధాతు ముందు యూజ్ చేసుకోవాలి. మత్ బైట్. అది తుమ్ వచ్చినట్టు కొంచెం చూడండి. తుమ్ వస్తే బైఠో. అదే ఇక్కడ చూడండి నెగిటివ్ వస్తే మత్ బైఠో యూజ్ చేసుకోవాలి. అది ఆప్ వచ్చిన అనుకోండి, ఏం చెప్పా మీకు? ఆప్ వచ్చినప్పుడు బైటియే. అదే నెగిటివ్ వచ్చింది అనుకోండి, చూడండి మత్ బైటియే. చూసారా? అంటే నువ్వు కూర్చోవద్దు, మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. ఈ రెండింటికి ఒకటే తెలుగులో మీరు మీరు అనేది తుమ్మన్నా మీరే అంటారు, ఆపన్నా మీరే అంటారు. సో ఈ రెండింటికి ఒకటే. కానీ హిందీలో మాత్రం డిఫరెన్స్ ఉంటుంది మనకి. అంటే తుమ్ వచ్చిన తుమ్ మత్ బైటో, తుమ్ మత్ బైటో. ఈ విధంగా మీరు యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకో క్రియ తీసుకుందాం. దేఖ్నా అంటే దేఖ్నా అంటే ఏంది? చూడడం. సి. వాచ్ వాచ్ అంటారు, అబ్జర్వ్ చేయడం, ఇలా రకరకాల వాడుతుంటారు. అంటే మన దేఖ్నా అంటే ఏంటి? చూడడం. ధాతు ఏంటి? దేక్. తు వచ్చినప్పుడు దేక్, లేకపోతే తు దేక్ రే అంటే వాడుక భాషలో యూజ్ చేస్తారు. దేక్, దేక్. అదే చూడండి ఇక్కడ తుమ్ వచ్చినప్పుడు
देखो. आप వచ్చినప్పుడు देखिए. అది ఇప్పుడు నెగటివ్ ఫార్మ్ చూడండి. తు వచ్చినప్పుడు तू मत देख, मत तुम से मत देखो. आप వస్తే मत देखिए. ఈ విధంగా మీరు నేర్చుకోవచ్చు. ఓకే, అంటే మనకి వాక్యంలో మీరు తినొద్దు, మీరు చదవద్దు, మీరు చూడొద్దు, మీరు రాయొద్దు, మీరు కూర్చోవద్దు అంటే ఈ విధంగా వాక్యంలో తెలుగులో వచ్చినప్పుడు మీరు నా నహి యూజ్ చేయకూడదు. నా నహి అనేది అవి టెన్సెస్ లో యూజ్ చేయాలి. అంటే ఈ విధంగా మీరు మత్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఇక్కడ కూర్చోండి అంటే తుమ్ ఇదర్ బైటో అంటారు. అదే కూర్చోవద్దు అన్నప్పుడు తుమ్ ఇదర్ మత్ బైటో. ఓకే, అదే ఆప్ వచ్చినప్పుడు ఆప్ ఇదర్ మత్ బైఠే. ఈ విధంగా మీరు యూజ్ చేయొచ్చు. మనకి అరౌండ్ మనకి ఒక 1000 వర్బ్స్ ఉంటాయి. 1000 వర్బ్స్ ఉంటాయి మనకి హిందీలో. అరౌండ్ అప్రాక్సిమేట్లీగా మనకి చాలా వర్బ్స్ ఉంటాయి. సో మీరు ఎన్ని క్రియలు నేర్చుకుంటే మీకు అంత యూజ్ అవుతుంది. అంటే మన డే టు డే లైఫ్ లో మనం ఎన్ని క్రియలు నేర్చుకున్నాం అనుకోండి, మనం మాట్లాడే క్రియలే మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు ఏ క్రియలు మాట్లాడతారు ఆ క్రియలన్నీ మీరు ఈ ఫార్ములాలో యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఒకసారి చూడండి, రీక్యాప్ చేస్తాను. తు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? జస్ట్ ధాతువే యూజ్ చేయాలి. తుమ్ వచ్చినప్పుడు ధాతువుకి ఏం యూజ్ చేయాలని చెప్పాను? ప్లస్ ఓ యూజ్ చేయాలి, లేకపోతే ఈ సింబల్ యూజ్ చేయాలి. ఆప్ వచ్చినప్పుడు ఏ యూజ్ చేయాలి. ఈ విధంగా మీకు చెప్పున్నాను. సో నెగిటివ్ వచ్చినప్పుడు ఏం యూజ్ చేయాలి? మత్ అనేది మనం యూజ్ చేయాలి. ఓకే ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.